ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను భగవంతుని కోరుకునేది ఏంటి అని అంటే, మీరు మార్కెట్‌కి వెళ్ళకుండా పంటలోనే మీకు ఈ పూసిన పువ్వులన్నీ కూడా సేల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ మేడం. అట్లయితే చాలా సంతోషం మేడం. అలాగే వాట్సాప్ నెంబర్ మీది ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ నాకు ఇవ్వండి. డెఫినెట్‌గా కింద డిస్‌ప్లేలో వేస్తాను. సతీష్ మీ పేరు వేసి మీ నెంబర్ వేస్తాను. ఎవరికైతే గులాబీ పూలు కావాలో కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను. లాస్ట్ టైం మీరు నాకు తీసుకొచ్చిన గులాబీ పూలు 5 రోజులైనా వాడలేదు. వాడలేదండి. వాడిపోలేదు. చాలా బాగున్నాయి పువ్వులు. అదే మనం మార్కెట్లో తీసుకుంటే ఏంటంటే ఈవేళ పెడితే రేపటికి వడిలిపోయి రేఖలు విడివిడిగా వచ్చేస్తాయి. కానీ ఇవాళ లేవు. చాలా బాగున్నాయండి. అద్భుతంగా ఉంది. ఆహా! ఓ గులాబీ పూల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాలు ఉన్నాయి. మీరు ఏ ఏ రకం వేశారు? మీరు చెప్పరా? చెప్తాను అంటే ఒక తర్వాత మాట్లాడదాం. పర్వాలేదు. బ్లోటు. దీని పేరు బుల్లెట్ మేడం. ఇంకో రకం కింద ఉంది అక్కడ ఒక అటు సెంటు బుల్లెట్, సెంటు, కాఫీ, డికాషన్, పర్పుల్ చాలా రకాలు ఉన్నాయి మేడం. కాఫీ డికాషన్ కూడా ఉన్నాయి. మల్బర్, టమాటా, టైగర్ చాలా ఉన్నాయి మేడం. ఓహో. మరి మీ ఇదొక్కటి వేయడానికి కారణం ఏంటి? అంటే నాకు ఇంతకుముందు లోకల్ గులాబీ అని ఉంటుంది మేడం. అది చాలా ముళ్ళు ఉంటాయి దాన్ని. పొద్దున్న తెంపాలి. 2 గంటల 3 గంటలకు లేచి తెంపాలి. 5 గంటల మార్కెట్ పోవాలి. సరే అవి మళ్ళీ 10 గంటల వరకే ఉంటాయి. దాని టైము 24 hours మేడం. లేకపోతే అవి రెక్కలు ఊడిపోతాయి. అక్కడ నేను కాలేజ్కి పోయే టైంలో 10 years ప్రాక్టీస్ మేడం. దాని తర్వాత మొత్తం క్లోజ్ చేసాను. నేను ఎడ్యుకేషన్లో అన్న జాబ్ చేస్తున్నాను. జాన్లో మేము అమ్మ నాన్నకి ఆకుకూరలు ఇవి చేస్తాను, మెయింటైన్ చేస్తాను. మళ్ళీ నేను ఎడ్యుకేషన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వ్యవసాయం కలిగిన తర్వాత మా పెద్దనాయన కొడుకు ఆయన వేరే పూల తోటలు పెట్టిండు. అన్న నేను ఏం మొక్కలు పెట్టాలంటే సెంటు బాగా లోకల్ మొత్తం సెంటే ఉంది మేడం. సెంట్ ఏమంటే సెంటు అన్న అందరు పెట్టారు కదా, నేను అదే పెట్టాను. అందరు పోయిన దారిలో పోతే మనం బాగుంటుంది, మనం వెరైటీ పోవాలి అది అని చెప్పి నాకు ఇది పెట్టించాను మేడం. ఇది పెట్టించిన తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే హే ఇది పెట్టినావు అని నవ్వేసారు మేడం. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే బెటర్ అని వాళ్ళు చెప్పేస్తారు. అది మేడం. ఇప్పుడు అందరితోన సెంట్ అని ఒక 4-5 నేను ఒక 100 మొక్కలు అది కూడా ఉండాలని చెప్పి ఆ సెంట్ ఉండాలి అందరితోన అది ఉంది. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఒకళ్ళు ఏదో నవ్వారని హేళన చేశారని మీరు నమ్మిన దాన్ని వదలకండి. అట్లా అనుకున్నా మేడం. మేడం అయితే అమ్మ చనిపోయిన 2 years ఒక 5 kgs అవుతున్నాయి. నేను 5,000 మొక్కలు పెట్టాను మేడం. 5 5,000కి 5 కిలోలు అవుతున్నాయి. మేము 2,000కు 10 కిలోలు 20 కిలోలు అవుతున్నాయి. కానీ అట్లా ఇట్లా అన్నారు. అయినా సరే నేను పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు అట్లే గడిపిన. ఇప్పుడు స్టార్ట్ అయినా లేదు. మీ పంట 3 పోరు 6 కాయల్లాగా చక్కగా హాయిగా ఉంటుంది. అలాగే డెఫినెట్గా లాభసాటి వ్యవసాయం, రైతు లాభసాటిగా లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సందర్భంగా మీరు ప్రభుత్వానికి కానీ తోటి రైతులకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి అంటే మేడం రైతులకు హెల్ప్ చేయాలి. కాకపోతే ఇప్పుడైతే ఏం చేస్తలేదు. ఈ బిందు సేద్యం కానీ వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు ఒక ఏమంటారు మేడం సబ్సిడీ పరంగా ఇవ్వాలి. అవన్నీ క్లోజ్ చేసారు మేడం. ఇప్పుడు ఏం వస్తలేదు, అన్ని క్లోజ్ చేసేసారు. అట్లా మేడం. నా ఆలోచన ఏంటంటే నిన్న కూడా ఈటీ వాళ్ళు వచ్చారు. మరి ఫ్లవర్స్కి ఏం చెప్తారు మీరు అంటే నేను వాళ్ళకి నాకు అవకాశం లేదు. నేను అనుకుంటా మేడం మనం పండించిన పంటకు మినిమం ప్రైస్ ఉండాలి మేడం. మినిమం ప్రైస్ ఉండాలి. ఒక్కొక్కసారి 0 అవుతుంది మేడం. 0 వచ్చినప్పుడు కింద పడేసినప్పుడు రావాల్సి వస్తుంది. కానీ ఆ మినిమం ప్రైస్ ఉంటే బాగుంటుంది కదా. ఎన్నో కోట్లు పెట్టి దేనికో వెచ్చిస్తారు గవర్నమెంట్. కనీసం రైతులకు ఈ మాత్రం మినిమం ప్రైస్ పెడితే బాగుంటుంది. బంతి చామంతి కూడా వేయచ్చు మేడం. నాకు లేబర్ షార్టేజ్ దానివల్ల నేను వేసలేను. మీకు లేబర్ షార్టేజ్ ఉందంటారా? సో పనిచేసే వాళ్ళు దొరకట్లేదు ఇక్కడ. ఊళ్ళో దొరకదు మేడం. అన్ని ఫామ్ హౌస్లు అయిపోయింది. ఇక్కడ ఒక లాయర్ మేడం ఉన్నారు. 350 ఇస్తే మేడం 450 500 ఇచ్చి చాలా చంపి వెళ్ళిపోతారు ఇక. అట్లా మంత్లీ 1 week అట్లా వెళ్ళిపోతారు. మిగతా టైంలో అందరూ ఫామ్ హౌస్లలో అక్కడక్కడ చేసుకుంటారు. చాలా షార్టేజ్ ఉంటుంది ఇక్కడ. సో అలాంటప్పుడు ఇక మనదే ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటే మనమే కలిసి పని చేసుకోవాలి, మనమే కలిసి ఒక రూపాయి తినాలన్నట్టుగా అయిపోయిందేమో ఇంకది. కానీ ఎక్విప్మెంట్స్ అంటే ఇప్పుడు యంత్రాలు చాలా రకాల యంత్రాలు వచ్చాయి కదా, అవేమి ఇప్పుడు ఈ మధ్యలో కూడా చిన్న ఏమంటారు చిన్న చిన్న ట్రాక్టర్స్ కూడా వచ్చాయి. అదే మేడం ఇట్లా ఒక మనిషి కూడా నడిపేసుకోవాలి. చిన్న ఉంటాయి అయితే రొటావేటర్ దానికి 50,000. ఇలాంటి వస్తువులకు సబ్సిడీ ఇచ్చినట్టు మేము తెచ్చుకోవాలి. నేను 50,000 ఇప్పుడు పెట్టాలంటే నాకు వచ్చేది రోజు 500-600. నేను ఏం తింటా, నేను ఏం పక్కకి మిషన్ ఏం తెచ్చుకోవాలి. సబ్సిడీ ఇచ్చినట్టు తెచ్చుకోవాలి.
అవును. ఇలాంటి పనిముట్లకి ఇస్తే బాగుంటుంది. కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ. కానీ ఇప్పుడు ఎవరైనా ఇక్కడ పండుతున్నాయి ఇవి. ఒక్క నంబర్ మీరిస్తే వాళ్ళు ఇప్పుడు డన్‌జో అనే ఒకటొచ్చింది కదా! మనకి టూ వీలర్ మీదే అవును మేడం. మీరు ఆ రోజు డాన్స్ అంటే నాకు తెలియదు మేడం చెప్పారు మీరు. ఆ! నేను పువ్వులు ఆ రోజు మీకు ఆ! అలాగే బుక్ అదే చేశాను యాక్చువల్లీ అవును. నేను. అంటే నేనేమనుకుంటున్నా అంటే మీరు మార్కెట్‌కెళ్ళి ఇంత దూరం జర్నీ చేసి మళ్ళీ మీకు అది పెట్రోలో, టైము, ఎనర్జీ ఇంత వేస్ట్ అవుతుంది కదా! మీరు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తే వాట్సాప్ నంబర్. కావాల్సిన వాళ్ళు ఇక్కడికే బుక్ చేసుకునే అవకాశం ఉంది కదా ఇప్పుడు. రారు మేడం. ఫుల్ కాంపిటీషన్ మేడం మార్కెట్‌లో కూడా. హ్మ్. మన లోకల్ ఇక్కడ ఇక్కడ ఈ సరౌండింగ్ లోకల్ అయితేనేమో ఆ విధంగా మీరు చెప్పినట్టు వాళ్ళే వచ్చేస్తారు. హ్మ్. కర్నూలుకెళ్ళొస్తాం ఒకటేసారి డీసీఎం వచ్చేస్తది అది. ఆ! ఆ డీసీఎం వచ్చినాక మనది ఉదాహరణకు మనది రూ. 10 అవుతుందంటే వాడు రూ. 5 అమ్మేస్తాడు ఆడు సింపుల్‌గా. హ్మ్. రూ. 5 అమ్మేస్తాడు. అప్పుడు మన పూలు ఎవరు చూస్తారు మేడం అప్పుడు? కానీ యాక్చువల్లీ మేము కొనడానికి వెళ్ళినప్పుడేమో వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. ఆళ్ళు మేము అమ్మితే కొని అమ్మేటోళ్ళు మేడం 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 మీకు. ఆ! మేము అమ్మేస్తే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు అమ్ముతారు కదా! అదే ఆ అంటున్నాను. వాళ్ళు మీకు అమ్మేవాళ్ళు వాళ్ళు అట్లా కాబట్టి అట్లా రేట్ ఇస్తారు. గుడిమల్కాపూర్ అంతా అంతేనా? అంతే మేడం. రైతాను ఓనర్ మీరు. ఆ! కదా! రైతు వాళ్ళ నాన్నగారు ఉన్నారు. రైతాన మీరు కొనరంటున్నారు. నేను అందుకే తీసుకోండి కదా! మేడం, తీసుకో. ఓనర్ నల్ల. ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఆ! ఇలాంటి పర్లేదు వాళ్ళు పర్లేదు వస్తారు. కూర్చోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణ రూ. 100 అవుతుందంటే రూ. 100 హ్మ్. 50కి ఇచ్చే 70కి ఇచ్చేసేయి అంటుంటారు. ఆ! అట్లా అట్లా చేస్తారు సరే మేడం. ఒక పని చేద్దాం. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా గులాబీ పువ్వులు కావాలి అని అంటే ఈయన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్‌లో మీరు డన్‌జో చేయించేసుకోండి. అది ఈజీ కదా! బెటర్ మేడం. అట్లయితే చాలా బెటర్ కదా మీకు. రైతు దగ్గర డైరెక్ట్‌గా కొన్నట్టు ఉంటుంది. రైతు ఆ! దగ్గర ఉంటే రూ. 100 పడితే మళ్ళీ వాళ్ళ తాను మీరు 150 పెట్టుకున్నారు. ఆ! అదే కదా! అవును. రైతు దగ్గర కొనడమే మంచిది. రైతుకి మంచి ఇది జరుగుతుంది. మీకు రూపాయి కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఒక్కటి. అవును. నువ్వు అప్పుడు ఒక్కటైనా సరే రా పెట్టుకుందాం అనేది ఉంటుంది. పిల్లలకు, నీకు, పక్క వాళ్ళకు ఒకటైనా సరే ఉంటుంది. హ్మ్. మేము ఇవ్వతే ఏమంటారు? ఆ పర్లేదు. రూ. 100 అంటారు ఇవ్వంటారు. వాళ్ళ నాన్నగారు మన నాన్న కథలే తర్వాత కూర్చున్నారు, మాట్లాడుకుంటారు. మాట్లాడుతున్నారు. దీన్ని ఎస్పెషల్లీ అంటే ఒక ఏమంటారు ఒక ఫార్మాట్‌లో ఇది ఇలాగే చేయాలి అన్నట్టుగా మీరు చూడకండి. మట్టి మనుషులు దాన్ని అలాగే స్వీకరిస్తే నాకు సంతోషం, మీకు సంతోషం.